తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా మహాసంగ్రామం ఈ సీజన్ 24 మహాసంగ్రామం కి స్వాగతం సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. ఇవాల్టి ఈ స్పెషల్ ఎపిసోడ్ స్టార్ట్ చేయబోయే ముందు యాజ్ ఆల్వేస్ పెద్దలందరికీ ఒక్కసారి హాయ్ చెప్పుకుందాము. చంద్రబోస్ వర్షన్ 2.0 సార్ నమస్తే. విజయ్ ప్రకాష్ గారు వెల్కమ్ బ్యాక్ సార్. సునీత మేడం నమస్కార్. ద మ్యాన్ ఇన్ బ్లాక్, ద బ్యాక్ బోన్ ఆఫ్ పాడుతా తీయగా, నమో నమః. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీ చిన్నారులు, ద కంటెస్టెంట్స్ ఆఫ్ సీజన్ 24 మహాసంగ్రామం. లాస్ట్ వీక్ 12 మంది కంటెస్టెంట్స్, వాళ్ళల్లో ఇద్దరు ఎలిమినేట్ అయ్యి ఇవాళ నుంచి 10 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఈ మహాసంగ్రామంలో పార్టిసిపేట్ చేస్తారు. ఇవాళ ఏఎన్ఆర్ గారి సెలబ్రేషన్స్ మనం స్టార్ట్ చేయబోతున్నాము. ఈ నెల అంటే సెప్టెంబర్ 20వ తారీఖున ఏఎన్ఆర్ గారి శత జయంతి సెలబ్రేషన్స్ గా ఇవాళ 5 కంటెస్టెంట్స్ అండ్ మిగిలిన 5 వచ్చే వారం ఏఎన్ఆర్ గారి ఫెంటాస్టిక్ సాంగ్స్ మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. అలా ప్రతి వారం ఎలిమినేట్ అవ్వకుండా మంచి టాపిక్స్ తో కంటెస్ట్ చేస్తూ ఫైనల్స్ దాకా చేరుకున్న 3లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు అందజేస్తారు. ఇవాల్టి ఈ ఏఎన్ఆర్ స్పెషల్ పాటలు వినబోయే ముందు ఆయన గురించి ఒక చిన్న ఏవి చూద్దాం. కీలుగుర్రమెక్కి వెండి తెరనేలిన బాలరాజు, దేవదాసు మజ్నూలను తలపించును ప్రతిరోజు. ఆయన స్వీయ లోపంబులెరుగుట పెద్ద విద్య అని గుర్తెరిగిన విజ్ఞుడు. తనకు తెలిసింది గుప్పెడంతా, తెలుసుకోవలసింది ఆకాశమంతా అని అరమరికలు లేకుండా శిరసు వంచి చెప్పుకున్న ప్రాజ్ఞుడు. డిగ్రీలు లేని మేధావి. తెనాలి రామకృష్ణుడిలోని సమయస్ఫూర్తిని, కాళిదాసులోని కవిత్వ విస్ఫూర్తిని తన నట జీవితంలో పండించుకున్న పటుతర సాధనామూర్తి. తన సుదీర్ఘ నట జీవితంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 257 చిత్రాల్లో, 2 టీవీ ధారావాహికల్లో నటించి అనేక పురస్కారాలు, సన్మానాలతో పాటు అశేష ప్రేక్షకుల విశేష ఆదరాభిమానాలను పొందిన నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జ్ఞాపకాలకు ఈ సెప్టెంబర్ 20తో నిండు 100 ఏళ్లు. వారి శత జయంతి సందర్భంగా ఈటీవీ పాడుతా తీయగా మహాసంగ్రామం ఏఎన్ఆర్ చిత్రాల్లోని పాటలతో వినమ్ర నివాళులు అర్పిస్తోంది. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. సో అదండి సంగతి. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి సందర్భంగా మా చిన్నారులు ఈ వారం వచ్చే వారం ఆయన పాటలతో మిమ్మల్ని అందరినీ సంతోషపరుస్తారు అని నేను అనుకుంటున్నాను. ఇవాల్టి ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి నాగవైష్ణవి. నాగేశ్వరరావు గారి రౌండ్, ఆయన గురించి ఏమైనా తెలుసుకోవాలి కదా, తెలుసుకున్నావా? చెప్పు ఆ సంగతి. ఆయన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారు అండ్ ఆయన ఇండస్ట్రీ గ్రోత్ కూడా చాలా కాంట్రిబ్యూట్ చేశారు. 1990లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇచ్చారు అండ్ ఆయనకి ఇంకా పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఇంకా పద్మశ్రీ. ఆల్ ది బెస్ట్, బాగా పాడు. థ్యాంక్ యూ సార్. నీలాల మేఘమాల, ఓహో మేఘమాల.
కాలంలో సాంగ్స్ ఎంత సింపుల్గా ఉంటాయని చెప్దామని అనుకున్నాను వినేటప్పుడు, కానీ అది చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉన్నాయి ఈ పాటలో. అంత సులువైన పాట ఏం కాదు. ఏదో చల్లగా హాయిగా ఆ వెన్నెల కింద అలా ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ పాడుతున్నట్టుగా ఉంటుంది, కానీ పాడేటప్పుడు తెలుస్తుంది దాని డిఫికల్టీ కదా. జడ్జెస్, ఓవర్ టు యు. నాగవైష్ణవి, నమస్తే సార్. నువ్వు పాడుతూ ఉంటే శ్రవణానందంగా ఉండింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నీ పాట ఎలా ఉండింది? శ్రవణానందంగా ఉంది. ఆహా, నువ్వు చెప్పు నాగవైష్ణవి, ఎలా ఉండింది నీ పాట? శ్రవణానందం కాదు, శ్రవణానందం. చెప్పు మైక్లో. శ్రవణానందం అంటే ఏం తెలుసా, వినేందుకు బాగుంటుంది. అంటే నేను యాక్చువల్గా చరణ్ గారు హౌ సెన్సిటివ్ కాంపోజిషన్ గా ఉంది కదా. అంటే దే ఆర్ సో కేర్ఫుల్ అబౌట్ ఎవ్రీ నోట్, ఎవ్రీ లెటర్. అంటే పాడుతూ ఉంటే ఇట్ ఈస్ సో ప్లెజెంట్, వినేందుకు అంత బాగుంది. దిర్ ఇస్ నథింగ్ హార్ష్ అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్లీ కదా, దెర్ ఇస్ నథింగ్ హార్ష్ అబౌట్ ఇట్. ఎవ్రీథింగ్ ఈస్ సో సెన్సిటివ్, సో ఎమోషనల్, సో సాఫ్ట్. నా అబ్జర్వేషన్ అండి, సార్ సినిమా సెట్లో ఉన్నంత వరకు ప్లెజెంట్గా ఉండిందండి. ఎప్పుడు స్ట్రీట్కి వచ్చిందో యూ హ్యాడ్ టు బి లౌడ్. ఓకే, అప్పుడు ఎవ్రీథింగ్ గాట్ మైండ్ సెట్ చేంజ్, ఎవ్రీథింగ్ బికేమ్ లౌడర్. అది సెట్లో ఉన్నంత వరకు ఆ వెన్నెల చూసేటప్పుడు కూడా అది పెయింటింగ్ అని తెలిసి దానికి ఒక లైటింగ్ పెట్టినప్పుడు ఇంటిమసీ, ఎగ్జాక్ట్, ఎవ్రీథింగ్ వాజ్ రైట్ దేర్. అని ఇప్పుడు పాడాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడెక్కడో ఉంది కదా, అమ్మాయి కూడా అక్కడ అమ్మాయి ఇక్కడ. చాలా బాగుండింది, బ్యూటిఫుల్ సాంగ్. అండ్ ఇలాంటి పాటలు వింటూ ఉంటే అన్నోయింగ్లీ యూ రిమెంబర్ రేడియో. అంటే నాకు కూడా అంత వయసు కాలేదు, కానీ ఐ హ్యావ్ లిసన్ టు సాంగ్స్ ఆన్ రేడియో. అండ్ ఎఫ్ఎం ఉండలేదు అప్పుడు, ఏం మాత్రం ఆకాశవాణి ఉండింది కదా. సో ఆ ట్యూన్ చేయాలి, అలా తిప్పుతూ ఉంటే నాబ్ని సౌండ్ వచ్చేది. ఎక్కడో ఒక్క చోట ఆ ఫ్రీక్వెన్సీ క్యాచ్ అవగానే ఇలాంటి మెలడీ సాంగ్స్. అండ్ ఫ్రమ్ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తే సిగ్నల్ కట్ అయిపోయేది. నెక్స్ట్ ఊరికి వెళ్ళినప్పుడు దాన్ని మళ్ళీ ఇలా ట్యూన్ చేస్తే ఆ రేడియోలో ఇలాంటి పాటలు వింటూ ఉంటే ఈ సాంగ్స్ ఆర్ సినానిమ్ టు రేడియో యాక్చువల్లీ. అంత బాగుంటుంది. ఈరోజు ఆబ్వియస్లీ ఏఎన్ఆర్ సాంగ్స్ స్పెషల్ చేస్తున్నప్పుడు ఇలాంటి పాటలే ఉంటాయి. నువ్వు కూడా అంత బాగా పాడావు నాగవైష్ణవి. హై రేంజ్ లో కొద్దిగా యువర్ స్ట్రగ్లింగ్, అండ్ టెంపో కూడా కొద్దిగా యువర్ స్ట్రగ్లింగ్. సునీత గారు నీకు అట్లే కంటిలో చెప్పారు కదా, ఇలా టెంపో ఫాలో చేయని. అర్థమైంది కదా. దెన్ యూ గాట్ బ్యాక్ ఇన్ టు ద సాంగ్. బట్ వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. Best part of the song is చల్లగరావేలా మెల్లగరావేలా టరడట్టట్టట్టట్టం. అది రావాల్సిందే మైండ్లో, అది మనం పాడాల్సిందే. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద సాంగ్. అది పాడింది కాదు, అది మ్యూజిక్, ఆ బీజిఎం అలా వస్తుంది. కానీ అది రాకపోతే ఆ సాంగ్ ఫినిష్ అయిన ఫీలింగే రాదు మనం పాడకపోతే. అంటే బీజిఎం కూడా అంత జాగ్రత్తగా చెక్కినట్టుగా అందంగా. ఎంత అద్భుతమైన పాట వినిపించావో, ఎంత బాగా పాడావో చెప్పలేను. ఏఎన్ఆర్ గారిని సెలబ్రేట్ చేయడానికి ఈ తరం కూడా సిద్ధంగా ఉంది. అండ్ ఈ తరం కూడా ఏఎన్ఆర్ గారిని సెలబ్రేట్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. తెలుగు చిత్రసీమకు రెండు కళ్ళు, ఒకటి ఎన్టీఆర్ గారు, ఒకరు ఏఎన్ఆర్ గారు. అయితే అంటే ఆయన కాంట్రిబ్యూషన్ ఎంతుంది ఇండస్ట్రీకి, నటుడుగా, ఒక స్టూడియో అధినేతగా, అసలు తెలుగు సినిమా హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అవ్వటానికి అంటే రకరకాల కారణాల్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది తెలుగు సినిమాకి. వారిని ఇవాళకి సెలబ్రేట్ చేస్తాం, ఇంకో 100 ఏళ్ల తర్వాత కూడా సెలబ్రేట్ చేస్తాం. అంత ఘనత సాధించిన మన తెలుగువాడు అక్కినేని నాగేశ్వరరావు గారు. వారి పాటలు ఈరోజు ఇక్కడ పాడుతున్నందుకు గర్వంగా ఉంది. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ తల్లి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. నాగవైష్ణవి, నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఈ పాట ఈ వేదిక మీద ఇది రెండోసారి అనుకుంటున్నాను నేను వినడం. ఇంతమంది ఎవరో పాడారు, చాలా బాగా పాడావు నువ్వు కూడా. ఒక పెద్ద భవనానికి, ఆ భవనంలోకి వెళ్ళడానికి ఒక ద్వారం ద్వారానే వెళ్తాం. ఆ ద్వారం ద్వారా వెళ్ళి ఆ భవనంలోని రహస్యాలు కానీ, అందం కానీ, సౌందర్యం కానీ మనం చూస్తాం. దాన్ని, ఆ ద్వారాన్ని, ఆ భవనానికి కీలకం అంటాం. అట్లాగే ఈ పాటకు సంబంధించిన గీతా భవంతికి కీలకం చరణంలోని మొదటి వాక్యం. ప్రేమ సీమలలో చిరించే బాటసారి ఆగవోయి. ఆ పంక్తి మాత్రం ఈ పాటకు కీలకం నేను అనుకుంటున్నా. చాలా బాగా ఆలపించావు ఆ పంక్తి. మనస్ఫూర్తిగా అభినందనలు నీకు. ఈ పాట ద్వారా నువ్వు మాకందరికీ అందించిన అమృతం పేరు శ్రీ ఘంటసాల లీలామృతం.
ఇట్లాంటి మహానుభావుల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళ సంగీతం మాత్రమే మనకి ఇప్పుడు ఉన్నది. ఆ సంగీతం మూలంగా వాళ్ళని మనం గుర్తు చేసుకోవడం, ఇట్లాంటి వేదికల మీద వాళ్ళకి ఇట్లాంటి నివాళులను అర్పించడం. ఈ సిచ్యువేషన్‌లో ఐ హావ్ టు థాంక్ ఎస్. రాజేశ్వరరావు గారు ఫర్ దిస్ సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. ఒక్కొక్క సాంగ్ తర్వాత ఆ మ్యూజిక్ డైరెక్టర్స్‌ని మనం థాంక్ యూ చేసుకుందాం. బంగారం, వాట్ ఎ బ్యూటీ. థ్యాంక్ యూ సార్. ఎప్పుడో స్వరాభిషేకంలో పాడిన గుర్తు నాకు ఈ పాట. మళ్ళీ గుర్తు చేసావు. థ్యాంక్ యూ సో మచ్ బేబీ. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఇవాల్టి ఏఎన్ఆర్ ట్రిబ్యూట్ రౌండ్ ఫస్ట్ ఎపిసోడ్ లో సెకండ్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి ప్రకృతి. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము పిలువకురా అలుగకురా నలుగురిలో నను రాజా పలుచన సలుపకురా పిలువకురా అలుగకురా నలుగురిలో నను రాజా పలుచన సలుపకురా పిలువకురా మనసున బాళి మరువను లేరా గలమున మోడి సలుపకు రాజా సమయము కాదురా నిను దరి చేరా సమయము కాదురా నిను దరి చేరా కరుణను నన్ని వేళ మన్నించర రాజా కరుణను నన్ని వేళ మన్నించర రాజా పిలువకురా ఏలిన వారి కొలువుర సామి మదిని రూపే మెదలిన గాని ఓయనలేనురా కదలగలేరా ఓయనలేనురా కదలగలేరా కరుణను నన్ని వేళ మన్నించర రాజా పిలువకురా జడ్జెస్ ఓవర్ టు యు. చాలా కష్టమైన పాట పాడావు నాన్న. ఈ సినిమా చూసావు నువ్వు? చూడు, చాలా బాగుంటుంది, చాలా సరదాగా ఉంటుంది. అసలు గ్రాఫిక్స్ ఈ రోజుల్లో మనకి టెక్నాలజీ అంతా అవైలబుల్ గా ఉంది, కానీ ఆ రోజుల్లో అసలు ఎలా చేశారో ఏంటో అది నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. సినిమా అంటే గౌరవం పెరిగినటువంటి రోజులు. ఆ సినిమాలు చూస్తే ఇప్పటికీ సినిమా అంటే రెస్పెక్ట్ పెరుగుతుంది మనకి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ సువర్ణ సుందరి. ఏఎన్ఆర్ గారు నటించినటువంటి చాలా యంగ్ అండ్ ఒక యునో డెస్పరేట్ లవర్ గా ఆయన
మాట్లాడితే ఆవిడ పిలిచేస్తూ ఉంటారు ఆ సినిమాలో, ఆ పిలువకురా అని ఆవిడ పాడిన తీరు. అండ్ సుశీలమ్మ గారి వాయిస్, అలాగే అంజలిదేవి గారి పర్ఫార్మెన్స్ రెండు విడదీసి చూడలేము, అంత అద్భుతంగా ఉంటుంది. అలాగే ఘంటసాల మాస్టర్ గారు, ఆ తర్వాత బాలుగారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. అఫ్ కోర్స్ బాలుగారు మాడ్యులేట్ చేసి ఏఎన్ఆర్ గారికి పాడేవారు, అంటే ఏ హీరోకి పాడితే ఆ హీరోకి అబ్బేది అనేవారు కదా. అలా బాలు సార్ ఒకసారి చెప్పడం విన్నాను నేను, ప్రొనౌన్సియేషన్, హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు ఎవరు పాడుతున్నా కూడా ప్రొనౌన్సియేషన్, ఆ పదాలు అంటే ఒక్కొక్క సింగర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇప్పుడు ఒకే పదాన్ని ఒకేలాగా ప్రొనౌన్స్ చెయ్యరు ఒక్కొక్కళ్ళు కదా, కానీ అది కూడా అర్థం చేసుకుని, ఆ న్యూయాన్సెస్ కూడా అర్థం చేసుకొని ఆయన పలికించటం, ముఖ కవళికలు చాలా అద్భుతంగా ఉంటుంది. ఏఎన్ఆర్ గారు పాడుతూ ఉంటే ఆయన పాడినట్టే ఉంటుంది అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అటువంటి చిత్రంలోని పాట పాడావు. ఒక చిన్న కన్సర్న్ ఏంటంటే, నువ్వు చాలా బాగా పాడుతున్నావు అండ్ నీ లంగ్ కెపాసిటీ బాగుంది. ఓకే, ఒక 8 bars, ఒక 10-12 bars వరకు నువ్వు అటెస్టేజ్ పాడగలుగుతున్నావు. గమకాలు అద్భుతంగా పలుకుతున్నాయి, చాలా మంచి గొంతు. కానీ అది ఎందుకో ఫ్రజైల్ గా ఉంది, ఎందుకనో చిన్న షేక్ ఉంది వాయిస్ లో. అది అలసట మూలంగా వచ్చిందో లేకపోతే రకరకాల కారణాలు కావచ్చు. దీని ముందు ప్రయాణం చేసి వచ్చుండుంటే కూడా అలసిపోయినా కూడా అలాంటివి జరుగుతాయి. కానీ అదేంటి అనేది అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. యూ హ్యావ్ టు డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్, రెస్ట్ తీసుకోవాలి సాధ్యమైనంత వరకు. ఓకే, ప్లీజ్ టేక్ కేర్. సరేనా? థ్యాంక్ యూ. ప్రకృతి సునీత గారు చెప్పిన విషయమే, వెరీ డిఫికల్ట్ సాంగ్. స్పెషల్లీ ఆ చరణంలో 2 సార్లు ఆ సంగతి ఏది వస్తుంది, ఆహా అది చాలా కష్టం. కానీ యూఆర్ ట్రయింగ్ ఇట్ అండ్ యూ సక్సీడెడ్. సెకండ్ చరణంలో ఇట్ రియలీ సౌండెడ్ వెరీ నైస్. సో అంతే, ప్రాక్టీస్. అండ్ రిగార్డింగ్ యువర్ వాయిస్ స్టామినా, సునీత గారు చెప్పినట్టు జస్ట్ కొద్దిగా ఫోకస్ దాని మీద వెళ్తే. ఎప్పుడు ట్రావెల్ చేశారు ఈ షూట్ కోసం? 1 week. సో 1 week నుంచి బాగా రెస్ట్ తీసుకున్నావు కదా. సో జస్ట్ మ్యాటర్ ఆఫ్ అన్ని. ఇంకోటి ఏమంటే, మనకు తెలియకుండా సమ్ ఫుడ్ విల్ బీ కాజింగ్ లిటిల్ ప్రాబ్లం. మేము రియలైజ్ చేసుకోకుండా ఆ ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. అది కూడా కొద్దిగా స్టడీ చేయాలి. ఏ ఫుడ్ నుంచి తింటే నాకు ఇలా వాయిస్ ట్రబుల్ అవుతుందని కూడా స్టడీ చేసుకుంటే మోస్ట్లీ ఇట్ విల్ హెల్ప్ అనుకుంటా. బట్ అదర్వైజ్ యు ఆర్ సచ్ అన్ అమేజింగ్ టాలెంట్. మంచి పాట, మంచి ప్రయత్నం. ప్రకృతి చాలా బాగా పాడావమ్మా, చాలా బాగా పాడావు. సునీత గారు చెప్పినట్టు, విజయ్ గారు చెప్పినట్టు మంచి అభినందనలు అందుకున్నావు. అయితే ఒకటి ఏంటంటే, చరణంలో మనసున్న బాళి మరోవను లేరా అంది. బాళి అంటే అర్థము ఆశ, ఆసక్తి, కాంక్ష, కోరిక. నువ్వు పాట పాడడానికి ఆశ, ఆసక్తి, కాంక్ష, కోరిక అంతా బాగుంది, బాగా పాడావు. గమకాలు కూడా బాగా పాడావు. కానీ నేను సాధారణ శ్రోతగా చెప్తున్నాను, గమకాలు పాడుతున్నప్పుడు పల్లవిలో కానీ కొంచెం ఘంటాపదంగా ఇది ఇంతే అన్నట్టుగా అనిపించలేదు. కొంచెం ఏదో అలా సందేహాస్పదంగా పాడో తప్ప ఇది ఇంతే బల్ల గుద్దినట్టు పాడినట్టుగా అనిపించలేదు. గమకాల విషయంలో అదొక్క శ్రద్ధ తీసుకుంటే కనుక నీకు తిరుగులేదు. సరేనా? వెల్, ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ సాంగ్. ఆర్ నారాయణరావు గారి సంగీతంలో సువర్ణ సుందరి చిత్రం నుంచి ఈ పాట. ఇట్ వాస్ బ్యూటిఫుల్లీ సంగ్. వాళ్ళు చెప్పినట్టుగా ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎఫర్ట్ అని వాళ్ళు అన్నా కూడా ఐ థాట్ ఇట్ వాస్ వెల్ రెండెడ్. గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్. ఏఎన్ఆర్ గారి బ్యూటిఫుల్ సాంగ్స్ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ సార్థక్. హాయ్ సార్థక్. అక్కినేని నాగేశ్వరరావు గారు నీకు చాలా క్లోజ్ అట కదా, ఆయన గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా నీకు? ఏఎన్ఆర్ గారు తెలుగు ఇండస్ట్రీలో ఇంకా హిందీ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ యాక్టర్. సో మా జనరేషన్కి వచ్చేసరికి మనం నుంచి మీకు పరిచయం అయ్యారు అనమాట. ఓకే, ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ సార్. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, రవి చూడని పాడని నవ్యనాదానివో, రవివర్మకే అందని
జంటగా నిలిచే ఏ మూగ భావాలో అనురాగ యోగాలై నీ పాటలే పాడని రవివర్మకే అందని ఒకే ఒక అందానివో ఏ గగనమో కురుల జారి నీలిమై పోయే ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై కదలాడని పాడని రవివర్మకే అందని ఒకే ఒక అందానివో రవి చూడని పాడని నవ్యనాదానివో రవివర్మకే అందని ఒకే ఒక అందానివో అది భలే ఉందిరా ఇంప్రొవైజేషన్. థ్యాంక్ యూ సార్. సూపర్. చాలా లో అయింది కదా నీకు, శృతి తగ్గించావు. అవును సార్. లోస్ లో ఉన్నాయి, హైస్ హై ఉన్నాయి కదా. ఇంకొక హాఫ్ నోట్ పెంచితే ఇబ్బంది ఉంటుందా పైన నోటు? ట్రై చేశాను సార్, క్రాక్ అయింది సార్. క్రాక్ అయింది. ఓకే, నాకు వచ్చి ఒక్కసారి ఫస్ట్ పల్లవి ఒక్కసారి నవ్వుతూ పాడతావా? నవ్వుతూ అంటే నీ మొహంలో నవ్వు ఉండాలి. ఫుల్ పల్లవి నవ్వుతూ పాడాలి. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో రవివర్మకే అందని ఒకే ఒక అందానివో రవి చూడని పాడని నవ్యనాదానివో. నవ్వరా అంటే ఎందుకంత టెన్షన్? ఒక అమ్మాయిని చూసి పాడుతున్నారు, ఎంత అద్భుతంగా అసలు అంత భావం. రవివర్మకి అందని ఒకే ఒక అమ్మాయి ఏమైనా ఫీల్ అయిపోతుందేమో, అమ్మో నేను పాట కరెక్టో తప్పో, అందానివో ఎందుకలా వద్దు కదా. సవి చూడని అంటే హాయిగా ఉంటుంది కదా కదా. అది ప్రాక్టీస్ చేయాలి. నవ్వుతూ పాడడం అనేది నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఓకే ఓకేనా? ఓకే ఓకే, దట్స్ ఇస్ ఓవర్ టు యు. నాన్న, ఈ రోజు ఇంతకు ముందు పర్ఫార్మెన్సెస్ కి ఇవాళకి తేడా ఏంటంటే, అఫ్ కోర్స్ నీకు ఈ శృతి ప్రాబ్లమ్స్ ఏది ఫిక్స్ చేసుకోవాలి అనే ప్రాబ్లం నీకు ఈ కాంపిటీషన్ త్రూ అవుట్ ద కాంపిటీషన్ ఉంటుంది, ఎందుకంటే ఇది గొంతు మారుతున్నటువంటి ఏజ్ కాబట్టి. బట్ ఐ ఫెల్ట్ దిస్ ఈస్ రియలీ అ గుడ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. అంతే అంతే చెప్పగలను. వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ బాలు సార్ పాడిన వాటిల్లో బెస్ట్ సాంగ్స్ అని చెప్పాలి. సార్థక్, సార్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. నాకు చాలా నచ్చింది పాట మొత్తం ద్వారా నాకు అనుభూతి కలిగింది. అనుభూతి, అణువులో అనుభూతి అది చాలా బాగా పాడావు. బాగా సునిశ్చితంగా పాటను అర్థం చేసుకున్నావు. శృతి విషయంలో పక్కన పెడితే, అది ఏ పిచ్చిలో పాడాలి పక్కన పెడితే, చాలా సునిశ్చితంగా అర్థం చేసుకున్నట్టు నాకు అర్థమైంది. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. డాక్టర్ రాధారాణి గారు ఆవిడ పేరు. ఆవిడ హైకోర్టు జస్టిస్ న్యాయమూర్తి డాక్టర్ రాధారాణి గారు. వాళ్ళ ఆయన పేరు గాంధీ గారు. ఆయనకి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిందనమాట. వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చికిత్స చేస్తూ, చికిత్సలో భాగంగా సూర్యరశ్మి తగిలేలా చూడండి, అట్లాగే మంచి సంగీతం వినిపించండి అన్నారు. వాళ్ళ
వాళ్ళ ఆవిడ ఒక ప్రత్యేకంగా నర్సును నియమించి ఆయనకి చెవి దగ్గర సెల్ ఫోన్ పెట్టి దాంట్లో పాడుతా తీగ కార్యక్రమంలో బాలు గారు పాటలు వినిపించారు. 3 నెలల్లో ఆయన మామూలుగా మాట్లాడుతున్నారు, మామూలుగా నడుస్తున్నారు, మామూలు మనిషి అయ్యారు. కాబట్టి పాడతా తీగ కార్యక్రమం మామూలు కార్యక్రమం కాదు, మహిమాన్వితమైన ఔషధం ఈ కార్యక్రమం. అలాంటి కార్యక్రమానికి ఒక మచ్చుతునక లాంటి మళ్ళీ పాట పాడావు, మా అందరి మనసులు కూడా రంజింపచేసావు. ఈ పాటలో ఎంత ఆహ్లాదంగా ఉందో ఆ ఆహ్లాదాన్నంతా కూడా వ్యక్తపరిచావు. థ్యాంక్ యూ. నువ్వు ఏ శృతిలో పాడావు? జస్ట్ ఫర్ మైన్ ఇది బి. బి ఫర్ బాంబే. ఎస్. చాలా లో అయిపోయావు. అక్కడ ఉంది రవివర్మ. నీ ఏజ్కు నీకున్న ట్రాన్సిషన్ ఏజ్ కాబట్టి ఒకసారి పల్లవి పాడదావా? రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. సో చరణ్ గారు నవ్వుతూ పాడు అంటే వాట్ డస్ ఇట్ మీన్ అంటే నీ టోను ఈ సౌండింగ్ వెరీ టయర్డ్ అండ్ వెరీ ఇంట్రెస్ట్ లేకున్నట్టుంది. ఒకే ఒక అందానివో అని ఇట్ సౌండింగ్ లిటిల్ ఇంట్రెస్ట్ లేకుండా ఆ పిల్ల నువ్వు వెళ్ళవా ఇంటికు అన్నట్టుంది. ఇట్ హ్యాస్ టు సౌండ్ రొమాంటిక్. ఇప్పుడు రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. స్మైల్ అంటే నాట్ ఓన్లీ ఇన్ యువర్ ఫేస్. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో అందానివో. ఆ ఎంట్రీ హ్యాస్ టు బి చాలా సెన్సిటివ్గా. ఒకసారి అలా ఇమాజిన్ చేసుకో, దుర్గాని నీకు ఒక 5 kilos ఫ్రీగా దొరికింది. ఇప్పుడు నువ్వు హాయిగా దాన్ని తింటున్నావు, ఎంజాయ్ చేసుకుని ఒక ఆ స్మైల్ అంటే నాట్ ఓన్లీ ఇన్ యువర్ ఫేస్, వాయిస్లో, నీ హార్ట్లో, నీ కడుపులో స్మైల్ ఉండాలి. ఓకే, ట్రై. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. నెక్స్ట్ లైన్. రవి చూడని పాడని నవ్యనాదానివో. ఇప్పుడు నవ్యనాదానివో నీ రేంజ్కు కష్టంగా ఉంది. నాకు కూడా అలా అవుతుంది ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై రేంజ్. కానీ ఏమవుతుంది, నువ్వు యూఆర్ బికమింగ్ నేజల్. అంతదాకా రవి చూడని పాడని నవ్యనాదానివో అని నేజల్ అయిపోతుంది. యూఆర్ ట్రైంగ్ టు టేక్ ది హెల్ప్ ఆఫ్ యువర్ నోస్ టు డీల్ విత్ యువర్ ప్రాబ్లం. అలా చేయకు. ట్రై టు సింగ్ ఇన్ యువర్ యాక్చువల్ వాయిస్. అలా నోస్ సింగింగ్ లేకుండా రవి చూడని పాడని నవ్యనాదానివో అలా సాఫ్ట్ గా పాడేసి. రవి చూడని పాడని నవ్యనాదానివో. నవ్యనా అది అక్కడ ఇంకొంచెం సాఫ్ట్ చేసుకుంటే నేజల్కి వెళ్ళిపోదు, ఇక్కడ నుంచే వచ్చేస్తుంది వాయిస్. ఇట్ డజంట్ గో టు ద నేజల్. ఇంకొకసారి ఇంకా సాఫ్ట్ చేసి పాడు. నవ్యనా ఆ నా దగ్గర సాఫ్ట్ చేసేసి నేజల్కి వెళ్ళకుండా ఉంటుంది. నవ్యనాదానివో. ఆల్మోస్ట్ దేర్ బ్రదర్, ఆల్మోస్ట్ దేర్. అంటే కొన్నిసార్లు మనకు ఓకే ఈ రోడ్లో కొద్దిగా ప్రాబ్లం ఉందా, అలా వెళ్ళిపోదాం జంప్ చేసుకుని వెళ్ళిపోతే అలాగే అలవాటు అయిపోతుంది. ద రాంగ్ రూట్ విల్ గెట్ యూస్ టు బికాజ్ ఇట్స్ ఈజియర్ టు రీచ్ అవర్ డెస్టినేషన్ అని. కానీ రైట్ రూట్ అలవాటు పోయింది అంటే నీకు రాంగ్ రూటే అలవాటు అయిపోతుంది తర్వాత. సో అలా నేజల్లో పాడడం ఇప్పటి నుంచే డోంట్ ప్రాక్టీస్. నవ్యనా అలా అలవాటు అయిపోతే తర్వాత చాలా కష్టం టు అండూ సర్టన్ లర్నింగ్స్. నవ్యనాదానివో అలా సాఫ్ట్గా పాడేసి. నవ్యనాదానివో అంత వాల్యూమ్ రావాలంటే ఇంకో 2 years పడుతుంది. కానీ అంతదాకా ట్రై అండ్ సింగ్ విత్ రియల్ వాయిస్, న్యాచురల్ వాయిస్, బట్ నాట్ నేజల్. ఓకే సార్, థ్యాంక్ యూ. బట్ బ్యూటిఫుల్ రెండిషన్. నీ పాటల సెలక్షన్ ఎప్పుడూ అద్భుతంగానే ఉంటాయిరా. నువ్వు ఎలా పిక్ చేస్తావో నాకు తెలియదు, కానీ నువ్వు సెలెక్ట్ చేసుకున్న పాటలు మటుకు ఎప్పుడూ కొంచెం హట్కేనే ఉంటాయి అండ్ బ్యూటిఫుల్ రెండిషన్స్ చేస్తావు నువ్వు. వెల్ డన్. థ్యాంక్ యూ. గుడ్ లక్. థ్యాంక్ యూ.
జీకే వెంకటేష్ గారి పాట మెలడీ ఎంత బాగున్నా కూడా దీంట్లో ఒక ఎలిమెంట్, ఎంత ముఖ్యమైన ఎలిమెంట్ ఆ సాంగ్ లో వైబ్రోఫోన్ టోన్ ఒకటి, అది ఎంత ఇంపార్టెంటో ఈ సాంగ్ లో. ఒక్కొక్క చరణం పల్లవి అయిన తర్వాత వచ్చి ఆ ఒక్క బ్యాంగ్, చిన్న ఒక క్లింగ్, ఒకసారి ఇవా, అది ఎంత అందరికి ఆటోమేటిక్ గా ఈ సాంగ్ లో ఆ పాట పాడుతూ ఆ టోన్ వచ్చేటప్పుడు కరెక్ట్ గా అలా అంటాం అందరం. అట్లా సచ్ అ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ సాంగ్. జీకే వెంకటేష్ గారు, హ్యాట్స్ ఆఫ్ సార్, గాడ్ యూ బ్లెస్ అస్. ఇళయరాజా గారి గురువు, వాట్ అ గ్రేట్, అంటే ఎంత గొప్ప మనిషి అంటే ఇళయరాజా గారికి గురువు అయ్యి ఉండి ఇళయరాజా గారు ఎదుగుతున్నారని తెలిసిన తర్వాత ఇళయరాజా గారితో కూడా ఉండి ఆఖరి వరకు ఆయనకి ఎన్నో చిత్రాల్లో హెల్ప్ చేసి, ఆయనకి మ్యూజిక్ డైరెక్టర్కి అసిస్టెంట్గా ఉండి ఎంత హెల్ప్ చేశారు. అంత గొప్ప మహానుభావుడు. గురువును మించిన శిష్యుడు ఇళయరాజా అయితే ఆ గురువుగా కూడా ఉంటూనే శిష్యుడు ఎదగటం చూస్తూ ఎంత ఆనందపడుతూ ఆయనతో పాటు ఉండి ఎన్ని అద్భుతమైన పాటలు ఇద్దరు కలిసి చేశారు. ఆ కాంబినేషన్కి హ్యాట్స్ ఆఫ్. సార్ మీరు చెప్పండి. సార్ లేదు, మీరు చెప్పిన పాయింటే కాంపోజిషన్లో జీనియస్ థింకింగ్. లాస్ట్ వర్డ్లో సార్ పల్లవిలో మొత్తంగా మైనర్లో ఉంది కదా సార్. తరరారిరా రేగసా సని రే మామరే రారిరే తారిరా దీది. ఒక్కవేళ మైనర్లోనే పాట ఉండింటే రవి చూడని పాడని నవ్యనాదానివో అని రావాలి. ఒక్కవేళ అది మైనర్లో ఇఫ్ హీ హ్యాడ్ టు కంటిన్యూ, బట్ హౌ బ్యూటిఫుల్లీ హీ థాట్ అక్కడ మాత్రం మేజర్కి వెళ్దామని. బికాస్ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఎ మైనర్ దట్ నవ్యనాదానివో అంటే మొత్తంగా కాంపోజిషన్ ఇస్ డెడ్. నవ్యనాదానివో he goes to a major. That's where a music director's genius. Meer cheppinattu GK Venkatesh sir, one of the finest composers, and thank you sir, thank you judges. Ivalti ANR special first episode lo next contestant is going to be Vagdevi. నీవే నా నన్ను తలచినది, నీవే నా నన్ను పిలచినది. వాగ్దేవి. హాయ్ బ్రో. హై బ్రో. ఏఎన్ఆర్ ఆయన 1941లో ధర్మపత్ని అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయి ఆయన లాస్ట్ ఫిలిం మనంతో ఏఎన్ఆర్ గారి కెరియర్ ముగిసింది. టోటల్ 73 years. వావ్, 73 years of a legend. All the best. Thank you bro. చి 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 చ చ చ చ చ చ చ చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియా దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియా దాని జిమ్మదియా కొంగు కొంగు గలిపి చూడమన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది.
నేటికి సరి 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 చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాన్ని జిమ్మదియా కొంగు కొంగు కలిపి చూడమన్నది చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాన్ని జిమ్మదియా అందమంతా చీరలోన ఉన్నది సరి 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 ఎంత పెద్ద హిట్ తెలుసా ఆ కాలంలో. అంటే నేను కూడా పుట్టలేదు అనుకుంటా ఈ సినిమా వచ్చినప్పుడు. వాట్ అ బిగ్ హిట్, ఎక్స్ట్రాడినరీ, సూపర్ డూపర్ హిట్ సాంగ్. జడ్జెస్ ఓవర్ టు యు. వాగ్దేవి నమస్తే సార్. నమస్తే. చాలా బాగా పాడావు. నువ్వు దేశభక్తి గీతాల పాటలో పాడిన దేశమంటే పాటతో మొత్తం మారుమూరిపోయింది నీ పాట అంతా కూడా. మొత్తం తెలుగు వాళ్ళందరూ కూడా నీ పాటను విని ఎన్నో అభినందనలు, ఎన్నో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఒక్క పాటతో అందరి మనసులు దోచుకున్నావు నువ్వు. చాలా మంచి పేరు వచ్చింది. ఆ పేరు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు అని అర్థమవుతుంది. చాలా మంచి పాట పాడావు. చాలా బాగుంది పాట అంతా కూడా. నువ్వు పాడుతున్నట్టుగా కాకుండా వెనకాల నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ ఇద్దరు ఒక నాట్యం ఆడుతున్నట్టుగా అనిపించింది. అంత ఉత్సాహంగా అనిపించింది పాట. చాలా బాగా పాడు. మళ్ళీ సరిసరి అనడం రెండో చరణంలోను మూడో చరణంలో సరిసరి మార్చి అనడం కూడా చాలా బాగుంది. చెంగావి అంటే అర్థం ఏంటి? అంటే అది చెంగావి అంటే లేత ఎరుపు రంగును చెంగావి అంటారు. వాగ్దేవి నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. August 15th నువ్వు పాడిన పాట, పోస్కార్ పాట ఎంత వరల్డ్ వైడ్ వైరల్. థ్యాంక్ యూ సార్. నీకెవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చారా ఆ పాట గురించి? చాలా మా గ్రాండ్ పేరెంట్స్, ఇంకా సిబ్లింగ్స్, మా కజన్స్ అందరు చూసి, ఇంకా రిలేటివ్స్ అందరు చూసి చాలా ప్రౌడ్గా ఉన్నారు. ఆహా, ప్రౌడ్ అయ్యారు. ఇంకా చాలా బాగా పాడమని ఏడ్చేశారు మా అమ్మమ్మ నాన్నమ్మ. ఏడ్చేశారా? వావ్, వి ఆర్ ఆల్సో వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ వాగ్దేవి. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈరోజు కూడా చాలా బాగా పాడావు. అది నాకు చాలా ఫేవరెట్. ఏ శృతిలో పాడేది? మీరు పల్లె వచ్చింది నా ఇంటికి, నన్ను మెల్లంగా దించింది ముగ్గులోనికి. అది ఎంత క్లీన్ గా పాడుతున్నావు అంటే అది ఇలా ఒకే కన్సిస్టెంట్ గా కొడుతుంది. అలా కీ అన్ని చరణాల్లో నువ్వు ఆ కీ మాత్రం పర్ఫెక్ట్ కీలో పాడావు. ఏఎన్ఆర్ గారు ఎన్ని సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయో, మ్యూజికల్ గా ఎంత ఆనందం పంచిపెట్టారో. ఆ సినిమాలో 6 పాటలు ఉంటే 6 పాటలు సూపర్ హిట్లే. అలాగే ఈ చెంగావి రంగు చీర అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. చాలా బాగా పాడావు నాన్న, యాజ్ యూజువల్ చాలా బాగా పాడావు. నీకు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాల్సినటువంటి ఒక పాయింట్ ఏంటంటే కొంచెం ఒదుగు కావాలి వాయిస్ లో. యూ హ్యావ్ టు ఆల్సో కంట్రోల్ యువర్ వాయిస్ కపుల్ ఆఫ్ ప్లేసెస్. అది స్ట్రైట్ గా కొట్టినట్టు కొన్ని పాటలు ఉండాలి, కొన్ని పాటలకి ఒదుగు కావాలి కొన్ని చోట్ల. ఓకే, సో దాని గురించి మనం శ్రద్ధ పెడదాం, అది ప్రాక్టీస్ చేద్దాము. బట్ అప్పటి వరకు కూడా ఈ పాట అయితే అనదర్ సూపర్ హిట్ పర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. అక్కినేని నాగేశ్వరరావు గారిని సెలబ్రేట్ చేస్తున్నాము. ఆయన చిత్రాల్లో నుంచి వచ్చిన అద్భుతమైన పాటలు మా చిన్నారులు ప్రెజెంట్ చేస్తున్నారు. ఇవాల్టి లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి సహస్ర. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో కులుకులలుకు పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా. కన్నెగానే బతుకు గడిచిపోతుంది, నన్నెవరేలుకుంటారు అనుకున్నది. కన్నెగానే బతుకు గడిచిపోతుంది, నన్నెవరేలుకుంటారు అనుకున్నది. జానకి అనుకున్నది, అయ్యో జానకి అనుకున్నది. శ్రీరామచంద్రుడే చేసుకుంటాడని విన్నది,
ఓయమ్మ ఒళ్ళంతా చల్లన్నది. హోయ్ పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా. నవమన్మధుని వంటి నాదుని కనులారా ఒక్కసారి చూడగా ఉబలాట పడ్డది. నవమన్మధుని వంటి నాదుని కనులారా ఒక్కసారి చూడగా ఉబలాట పడ్డది. తుమ్మెదా ఉబలాట పడ్డది. హోయ్ హోయ్ తుమ్మెదా ఉబలాట పడ్డది. పెళ్లి పీటల మీద వెళ్ళి కూర్చున్నది. కళ్ళలో కామి సిగ్గు కమ్మేసింది. ఓయమ్మ బుగ్గలకు పాకింది. హోయ్ పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా. నీ గుండెలోని నీ నుండి పోవాలి. నీ అండనే నేను పండిపోవాలి. నీ గుండెలోని నీ నుండి పోవాలి. నీ అండనే నేను పండిపోవాలి. నా నోము పంట పండాలి. నా నోము పంట పండాలి. రాముడే రాముడు జానకే జానకని ముందు వెనకందరూ మురిసిపోవాలని. జానకి మొక్కుతో మొక్కుకుంది. పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా. హే పాండవులు పాండవులు తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా పంచ పాండవులో యమ్మ తుమ్మెదా. సుశీల ఆంటీ గారి అంత మెగా హిట్ సాంగ్ ఇది ఆ కాలంలో కదా. కొంచెం కాంప్లికేటెడ్ సాంగ్ కదా అది కదా. ఈజీగానే ఉందా అంటే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఉందా? ఫాస్ట్గా ఉందండి కాబట్టి కొంచెం కాంప్లికేట్ అయింది అనమాట. ఓకే జడ్జెస్ ఓవర్ టు యూ. ఫాస్ట్గా ఉందా? బాగా పాడున్నానా? థ్యాంక్ యూ మా. చరణంలో శ్రీరామచంద్రుడే చేసుకుంటాడని విన్నది ఒళ్ళంతా జల్లన్నది ఓయమ్మ. అదంతా శృతిలో లేదు. సెకండ్ చరణంలో కూడా అంతే అయింది. పెళ్లి పీటల మీద వెళ్ళి కూర్చున్నది. అక్కడక్కడ శృతి పోయింది ఏంటో ఈరోజు. థర్డ్ చరణంలో లాస్ట్ లైన్ ఏం పాడావు? మురిసిపోవాలని జానకి మొక్కుతో మొక్కుకుంది. ముక్కుతో కాదు, మొక్కుతూ మొక్కుకుంది. మొక్కుతో మొక్కుకుంది కాదు, మొక్కుతూ మొక్కుకుంది. ఎక్స్ట్రాడినరీ సాంగ్. సుశీలమ్మ పాడుతూ ఉంటే ఆ చిలిపితనం అల్లరంతా వినిపించేస్తుంది పాటలో. అండ్ షావుకార్ జానక్ గారు కూడా ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు. వన్ ఆఫ్ ది బెస్ట్ పేర్స్ షావుకార్ జానక్ గారు అండ్ కినే నాగేశ్వరరావు గారు కూడా. మంచి పాట ప్రజెంట్ చేశావు అండ్ యూ డిడ్ రియలీ రియలీ వెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ మా. సహస్ర సార్ బాగా పాడావు. పాట అంతా కూడా జానపద శైలిలో ఎలా స్వరపరిచారో అదే విధంగా నువ్వు చాలా బాగా ఆలపించావు. థ్యాంక్ యూ. పాట అంతా 95 పాళ్ళు బాగుంది. నాకు ఒకే ఒక చోట ఆక్షేపణ ఏంటంటే రెండవ చరణం తర్వాత వచ్చిన పాండవులు పాండవులు తుమ్మెదా అన్న చోట, ఆ 2 సార్లు తుమ్మెదా వచ్చిన చోట మాత్రమే ఒక చిన్న ఇబ్బంది కనిపించింది తప్ప మిగతా అంతా నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సార్. జీనీ క్యారెక్టర్ తెలుసా నీకు? తెలుసు. ఏం చేస్తుంది జీనీ? అందరి విషెస్ ని గ్రాంట్ చేస్తుంది. ఆహా, ఈరోజు నీ విష్ ని నువ్వే గ్రాంట్ చేసుకున్నావు. చాలా బాగా పాడావు. ఎక్సెప్ట్ ఫర్ ద లిటిల్ అబ్జర్వేషన్ సునీత గారు చంద్రబోస్ గారు చెప్పినట్టు. అదర్వైజ్ ఎ గుడ్ హ్యాపీ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ. అక్కినేని నాగేశ్వరరావు గారిని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ వారం
5 కంటెస్టెంట్స్ ఏఎన్ఆర్ గారి పాటలు మీకు ప్రెజెంట్ చేశారు. మళ్ళీ వచ్చే వారం మిగిలిన 5 కంటెస్టెంట్స్ ఇంకొన్ని అక్కినే నాగేశ్వరరావు గారి అద్భుతమైన ఆణిముత్యాల పాటలు మీకు ప్రదర్శించబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా